ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. ఇప్పుడు మనం పూర్వీకుల కథలో పార్ట్ 1 తెలుసుకున్నాము, పార్ట్ 2 తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 3లోకి వెళ్ళిపోదాం. డబ్బు సంపాదన, కప్పలగువు, చీమ బిగువు, ఈ 3 తెలుసుకున్నాం. ఇక ఆడదాని చమత్కారం మిగిలింది. ఇతను సద్ది రొట్టెలు కట్టుకుని పరస్పరం పోయినాడు. పరస్పరం అంటే తెలుసు కదా, దేశాటన. ఆడదాని చమత్కారం తెలుసుకోవాలని దేశాటన పోయినాడు. దేశాటన పోయి ఒక ఊరికి పోయి, ఒక ఊరి దగ్గర ఊరబాయి నీళ్లు చేదుకుంటారు కదా, ఊరబాయి దగ్గర కూర్చోన్నాడు. పొద్దున్న పోయి కూర్చున్నాడు. ఆడలంతా నీళ్లు చేదుకుంటూ ఉన్నారు. వచ్చి ఆయన ఎంతసేపు అయినా కూర్చొని ఉన్నాడు. అంటే మధ్యాహ్నం వరకు కూర్చొని ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు ఆడలను. ఒక ఆయన వచ్చేసి, ఏం నాయనా ఏ ఊరు మీది, ఉదయం నుంచి చూస్తుండా, ఇక్కడనే ఉండవు నువ్వు, పొద్దున్న నుంచి చూస్తుండా, ఏమి సమాచారం, ఏం కథ చెప్పు అని అడిగింది. అంటే మా నాన్నగారు ఇలా చెప్పారు, పోతూ పోతూ ఆయన పరమపదించేటప్పుడు పోతూ పోతూ ఇలా చెప్పారు, డబ్బు సంపాదన, కప్పలగు, చీమ బిగువు, ఆడదాని చమత్కారము, ఇవన్నీ తెలిసినాకనే నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పినాడు. దీని గురించి నేను తెలుసుకుందామని 3 తెలుసుకున్నా. డబ్బు సంపాదన తెలుసుకున్నా, కప్పలగు తెలుసుకున్నా, చీమ బిగువు తెలుసుకున్నా, ఆడదాని చమత్కారం తెలుసుకోవాలని వచ్చినా అని చెప్తాను. టైం అయిపోయింది కాబట్టి తర్వాత పాటలో తెలుసుకుందాం. నమస్తే, మీ శ్రీనివాసాచార్య.